చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కౌశిక్. అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకేనా, ఇప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. దీనికోసం నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి. అది మీకు తెలిసి ఉంటుంది, తమిళలో చూసి కదా. అదే అన్నమాట మన ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్. అది బ్లూటూత్ హెడ్సెట్, అంటే కాల్స్ మాట్లాడుకోవడానికి. నాకైతే చాలా ఇష్టం. నేను దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను దీన్ని అన్బాక్సింగ్ చేశాను, కాకపోతే ఆ ఎగ్జైట్మెంట్ లో అన్బాక్సింగ్ చేశాను. అందుకే నా ఎక్కువ అయిపోయి అన్బాక్సింగ్ చేసేసాను ఆల్రెడీ. మళ్ళీ దీన్ని మొత్తం ఫిక్స్ చేశాను. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, మనకైతే ఇక్కడ లోపల చూసుకుంటే ఇట్లా వచ్చింది. ఓకే, ఇందులో మనకి యూజర్ అండ్ మాన్యువల్ కార్డ్స్ ఇచ్చారు. ఇదే అన్నమాట. ఇది మీకు పిక్ పెడతాను, ఇక్కడ సైడ్ లో వస్తుంది చూడండి. అండ్ ఇది వచ్చేసి మన స్పీకర్ కి ఎక్స్ట్రా కోసం ఉంటాయి చూడు, ఇయర్ బడ్స్ అవన్నమాట. నెక్స్ట్ ఇదే అన్నమాట మన మెయిన్ కాంపోనెంట్. yes, I am very excited to open this one. ఇక్కడ మనకి టైప్ సి ప్లగ్ వచ్చింది. ఇక్కడ మనకి యూఎస్బి చార్జర్, అదే యూఎస్బి. ఏం చేద్దామంటావు మరి? ఎట్లా నాకు తెలియదు. ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. మనైతే మనం ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. అరే ఓకే, మనకి బాక్స్ లో అంటే ఈ ప్రోడక్ట్ లో కలర్స్ చూసుకుంటే మనకి బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. ఇప్పుడు మనం బుక్ చేసింది బ్లూ అన్నమాట. ఇక్కడ మనకి డిస్ప్లే కూడా ఉంది, చూస్తున్నారు కదా, ఛార్జింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు మనకైతే 79% అయితే ఛార్జింగ్ ఉంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు వస్తుంది ఇక్కడ 3 days వస్తుంది అన్నమాట. 100% ఛార్జింగ్ చేసుకుంటే మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఇట్లా మొత్తం అవుట్కమ్ ఇట్లుంటది. చాలా క్రేజీ లుక్ అవుతుంది అన్నమాట. నాకైతే చాలా ఇష్టపడి ఉన్నాను. చూడండి, నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్ప్లే వచ్చింది కదా, దీనివల్ల నాకు ఇంకా మంచి లుక్ వచ్చింది అన్నమాట. చూడండి, ఇట్లా మనం తీసుకోవాలి. ఇది వచ్చేసి లెఫ్ట్ అన్నమాట. ఇక్కడ మనకు వస్తుంది లెఫ్ట్, రైట్. ఇంకో ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా మనం ముందే అంటే దీని లోపల పెట్టుకున్నప్పుడే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కనెక్టెడ్, ఏదో మొబైల్ కి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ మనకి పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక చూడండి ఇయర్ లుక్ ఎట్లుందో. ఇట్లా ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. చాలా నాకైతే మస్తు నచ్చింది ఇది, అందుకే అనుకున్నా. ఇది అన్నమాట మన యూజర్ అండ్ మాన్యువల్. ఇది ఒక్కటివైనా కూడా మొత్తం పైసలు వేస్ట్ అయిపోతాయి. అంటే ఇంకోటి పని చేస్తుంది, కానీ టూ ఉంటేనే మంచి సౌండ్, బేస్, ట్రిపుల్ గానీ వస్తాయి అన్నమాట. ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసి ఒక సాంగ్ అయితే తిందాం. ఫ్లోక్ సాంగ్ టైప్ లో ఉంది. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా? ఖాళీ నేను ఆఫ్ చేసిన దానికి. అప్పుడు నేను వచ్చినప్పుడు 100 ఉండే, నేను ఆఫ్ చేసే పెట్టినా.
అయినా కానీ ఓకే కనెక్ట్ అయింది ఇప్పుడైతే నేను ఒక బేస్ బూస్టర్ సాంగ్ అయితే వింటా. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ. షో చూసి ఎంజాయ్ చేయండి. సోది బయటికి రా. మస్తు గట్టిగా వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇది ఆఫ్ చేసిన ఎంపీటీలు ఉంది అనుకున్నా. ఓకే ఇప్పుడు వస్తుంది. బయటకు వస్తుంది అనుకుంటా సౌండ్ నాకు తెలిసి. స్మైల్ అయితే పక్కన డాన్స్ చేస్తుంది పెట్టిన సాంగ్ కి. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా మంచిగా ఉంది క్వాలిటీ. నేనైతే ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇందులోనే అంటే ఈ ఇయర్ ఫోన్స్ లోనే JBL ఉంటాయి. JBL లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది బేస్ గానీ అన్ని. దీని ప్రైస్ వచ్చేసి నాకు చెప్పొద్దు. ఓకే మీకు దీని ప్రైస్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెడతా లింక్, అక్కడ నుంచి మీరు అయితే ఆర్డర్ చేసుకోండి. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. చూసినా కదా బాక్స్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది మనకి. ఇది ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ సింబల్ కూడా ఉంది. నాకైతే ఇందులో నచ్చడానికి ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ డిస్ప్లే ఉంది, మళ్ళా చూడడానికి అవుట్లుక్ బాక్స్ నుంచి మన మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు తెలుసా ఫ్రెండ్స్. ఇందులో మళ్ళీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనము ఇక్కడ మనకి USB కేబుల్ ఇచ్చారు కదా, అంటే USB మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్. అయితే దాని నుంచి మనము మన మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీకు శాంపిల్ చూపిస్తా, ఒక్క నిమిషం. తెపో కేబుల్, అవసరం లేదు. కేబుల్ తెపోవే, సైడ్ లో అవసరం లేదు. తెపో నువ్వు తెపో, అవసరం లేదు చెప్పిందా. ఓకే కాసేపు మనము వీటిని సైడ్ పెట్టేద్దాం. ఇవి నాకు ఫస్ట్ టైం అన్నమాట, అలవాట్లేదు. ఇయర్స్ కొంచెం పెయిన్ వస్తున్నాయి. ఓకే మనకైతే కేబుల్ కూడా వచ్చేసింది. వెనక జరుగులకి వినవల్లే. పెట్టుకుంటే ఛార్జింగ్ పెట్టు. ఓకే మనకైతే ఇప్పుడు 79% ఉంది కదా, దీని కేబుల్ ఉంది కదా, ఇక్కడ ఈ కేబుల్ దీనికి పెట్టాలన్నమాట. ఇంకట పెట్టేసిన. ఇప్పుడు మనం దీని నుంచి మన ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ కి పెట్టేద్దాం. మంచిగా పెట్టు, చిన్నగా. ఎస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఈ బ్యాటరీ నుంచి ఈ మొబైల్ బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. ఇందులో ఏం ఫేక్ లేదన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఒక నిమిషం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ ఎమర్జెన్సీ. ఇది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవద్దు, ఓన్లీ ఎమర్జెన్సీ టైంలోనే పెట్టుకోవాలి. చూసినా కదా, ఇందులో 79 ఉండే కదా, ఇప్పుడు 78 లోకి వచ్చేసింది. ఇలా ఉంటది అన్నమాట. అలాగే మనకి ఇక్కడ అడాప్టర్ ఉందనుకోండి, ఇక్కడ మనకు అడాప్టర్ ఉంటే దీన్నే ఇక్కడ పెట్టుకుని దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటే కూడా ఛార్జింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్,
ఇంతే అన్నమాట ఈ వీడియో వచ్చేసి, ఈ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి ఇంతే. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మీకైతే క్రేజీ ఉంటుంది అనమాట, అది ఖచ్చితంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ ద నెక్స్ట్ వన్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఒక పార్సల్ బుక్ చేశాను. మొన్ననే బుక్ చేసినా కానీ ఇది ఈ రోజు వచ్చింది. అది అసలు ఏంటిదో నేనే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట. ఎన్ని రోజులైంది అన్బాక్సింగ్ వీడియో పెట్టలేదు కాబట్టి ఈ రోజు పెడుతున్నాను అనమాట. లెట్స్ సీ ద వీడియో. ఇది అసలే ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది. స్లోలీగా తీయాలి ఎందుకంటే దాంట్లో ఉన్నది పగిలిపోతాయి. ఏంటది సరే కట్ చేసి చూద్దాం. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అట్లే ఫ్రెండ్స్ ఇది సరే ఏంటో చూద్దాం. లోపల బ్లాక్ కలర్ లో ఉంది. వచ్చేసింది ఫ్రెండ్స్ మన పార్సల్. ఓ మై గాడ్, వెరీ బ్యూటిఫుల్ నా. ఇవైతే నెయిల్ పాలిష్ అన్నమాట. నేను అసలు అనుకోలేదు ఇవి నెయిల్ పాలిష్ కాదని. నేను అసలు కన్ఫ్యూజ్ అయిపోయా. ఇప్పుడు ఒకటి పెట్టి చూస్తాను నేను. సరేనా, ఇది వస్తాను ఫ్రెండ్స్. ఎట్లిప్పాలి మీరు గిట్ట ఇలాంటి ఆర్డర్ చేసుకోవాలి అంటే కింద లింక్ పెడతా, తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తా. ఇప్పుడైతే నేను ఒకరికి పెడుతున్నాను. ఎంత మంచిగా కనిపిస్తుందో చూద్దాం. ఓ ఎంత బాగుంది ఫ్రెండ్స్ కదా. ఇంకా పెడుతున్నాను కానీ మీరు లైట్గా పెట్టాలి, బరబరకు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే చాలా డార్క్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకైతే ఇది మేము ఎక్కడ ఆర్డర్ చేసినామంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాము. ఫస్ట్ మేము 26కి ఆర్డర్ చేసినాం కానీ ఈరోజు 27కి వచ్చింది. ఏమో మరి 27కి వచ్చింది, ఎందుకు 27కి వచ్చిందో అడగాలి. నాకు ఎట్లా రాకుండా కానీ ఎట్లనో అట్లా పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఓకే ఫ్రెండ్స్ పెట్టేసిన. బాగుంది కదా ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా. పింక్ కలర్ అని కాదు కానీ గ్రీన్, పర్పుల్
రెడ్, లైట్ గ్రీన్, స్కిన్ కలర్ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను తీసి చూపిస్తాను అన్ని. ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో చాలా గట్టిగా పెట్టేసారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని కూడా. రెడ్, పింక్, స్కిన్ కలర్, డార్క్ గ్రీన్, రెడ్, పర్పుల్. ఇదేంటి ఫ్రెండ్స్, అది సిల్వర్ కలర్ అనమాట. ఇన్ని వస్తాయి. 1 2 3 4 5 6 నెయిల్ పాలిష్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ నెయిల్ పాలిష్ వీడియో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. I will see you in the next one. Keep smiling, keep watching. Thank you. Bye bye. I will see you in the next video. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటంటే నేను ఒకటి అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. అదేంటో చూడండి. నాకు ఏడుపు వస్తుందిరా. ఓకే, ఏంటి? నాకు ఏడుపు వస్తుందిరా. సో సీ ఫ్రెండ్స్, వాట్ ఈస్ దిస్? షర్ట్ అన్నమాట. షర్ట్ ఎవరికో షర్ట్ అన్నమాట. ఓకేనా, ఎవరికో షర్ట్ బుక్ చేసింది, ఏమో తెలియదు మరి. సీ ఫ్రెండ్స్, నాకు మాత్రం రాదు ఇది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూసారు కదా ఎంత బాగుందో. ఇది వేసుకొని చూస్తే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇది మా అన్న కోసం బుక్ చేసింది. నా పైసలతోటి నేను బుక్ చేసిన మా అన్న కోసం గిఫ్ట్ కి సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మా అన్నకి. అందుకే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. మా అన్నకి చెప్పకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బ్లాక్ లుక్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ లుక్ మాత్రం మస్తు ఉంది ఫ్రెండ్స్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఎందుకు మేస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఎట్లా డ్రెస్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా అన్నకి ఇలాంటి కాంబినేషన్ అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. మస్తు మస్తు కాంబినేషన్ వీడియోస్ అయితే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. కాంబినేషన్ వీడియోస్ అయితే మస్తు చూస్తాడు. ఇది మాత్రం మా అన్న చూస్తే మంచిగా సర్ప్రైజ్ అవుతాడు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్.
ఇంకో ప్యాకెట్ వస్తుంది వారికి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ టూ మచ్. ఇప్పుడు మనకి ఇంకోటి This is పార్సల్ too వచ్చింది. ఏందో ఏమో ఇన్ని పార్సల్ వస్తున్నాయి మనకి. నెక్స్ట్ కట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చింది. మళ్ళీ పడింది. నాదే 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 నాది నాదన్నమాట ఇది. మళ్ళా నాది కూడా ఏమని ఎవరిది హూ హూ. ఓకే అర్థమైపోయింది నాకు. ఎవరిదంటే మా అన్నయ్య. ఇది కూడా నేనే బుక్ చేశాను తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు జిబ్బి చూద్దాం మనం లోపల. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ప్యూర్ బ్లాక్, ప్యూర్ అంటే ప్యూర్ బ్లాక్. ఇది మా అన్నకి బ్లాక్ కలర్ అంటే మస్తు ఇష్టము, అందుకే బ్లాక్ కలర్ ఉంది, అది బుక్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, సీరియస్ చూడండి ఎలా ఉంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనకి ఇంకా ప్యాకెట్ వచ్చింది. ఏంద్రా ఇది ప్యాకెట్? ఆ తర్వాత నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఫ్రెండ్స్ మనం ఇది కట్ చేద్దాం. రామచంద్ర ప్రభు, ఇది కూడా మా అన్నయ్యది, నేనే బుక్ చేశా. 3 బుక్ చేసా ఫ్రెండ్స్. నుంచి ఓపెన్. See, it also my Anna, my brother. ఇది కూడా నా పైసలతోనే బుక్ చేసిన తెలుసా ఫ్రెండ్స్. అది బ్లాక్ కలర్ ఒక 100, అది కూడా 100, ఇది కూడా 100, మొత్తం కలిపి 300. ఫ్రెండ్స్ ఇది మా అన్నకి వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఇష్టం, అందుకే నేను ఇవన్నీ బుక్ చేసిన. నేను సెలెక్ట్ చేసిన, మా మమ్మీ బుక్ చేసింది. ఇది నాదే సెలెక్షన్ మొత్తం. అది బ్లాక్ కలర్ది, గ్రీన్ కలర్ది, ఇది సెలెక్షన్ మొత్తం నాదే. See friends, pure white, pure white. Pure white. ఇప్పుడు నేను వేసుకుంటా. మా అన్నకి వస్తే నాకు వస్తే మా అన్నకు వచ్చినట్టే, ఓకేనా? నేను తింటే మా అన్నకి ఆకలి అవుతుంది, నేను తినకపోతే మా అన్నకి ఆకలి వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ దాకా వస్తుంది, మోకాలు దాకా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత దూరం వస్తుందో. బటన్స్ పెట్టుకున్నాను. ఏది ఫస్ట్ బటన్? వేసుకుంటా.
బ్లాక్ కలర్ బుక్ చేసాం కదా, బ్లాక్ కలర్ వేసుకుందాం. ఇది 1 2 3 అట్లా ఉంటుంది మన ఇష్టం. ఫ్రెండ్స్ మా డాడీ తయారు చేసి ఇట్లా ఎట్లుందో, మా అన్న ఎట్లా వేసుకుంటాడా కానీ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. I'll see you in the next one. Keep watching. Thank you. Bye bye. See you in the next video. యాందిరయ్యా యాం చేస్తున్నా యాందిరయ్యా యాం చేస్తున్నా Fantastic, superb, mind-blowing, unbelievable. యాందిరయ్యా యాం చేస్తున్నా Fantastic, superb, mind-blowing, unbelievable.
ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. Fantastic, superb, mind-blowing, unbelievable. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్కీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామకృష్ణపూర్. ఇది వచ్చేసి మా అమ్మమ్మ బతుకమ్మ వేరుస్తుంది అన్నమాట. ఇక్కడ మా చెల్లె బంతిపూలు కూర్చుతుంది చూడండి. ఇదేమాక అమ్మమ్మ, ఇదేమాక ఇది తంగడాకు
ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మాట్లాడవే. బతుకమ్మ తంగడాకు, బతుకమ్మ వేరిస్తాన్న తంగడాకు, బంతి పూలు, సీతమ్మ పూలు, సీతమ్మ పూలు ఇంకా చామంతి పూలు, ఇవన్నీ కట్ల పూలు, మందార పూలు, టేకు పూలు, గుంగ పూలు అన్నీ బతుకమ్మ వేరిస్తాన్న. గట్టిగా మాట్లాడు. కొర్రన్న తినత్తలేదా వాళ్ళకి? వినత్తలే. ఫ్రెండ్స్ మీకు వినబడితే వినబడ్డదని కామెంట్ చేయండి, వినబడకపోతే వినబడలేదని కామెంట్ చేయండి. ఇక్కడ స్మైలీ మంచిగా గుర్తుంది బంతి పూలని. మాకైతే సరిగ్గా పూలు అయితే దొరకలేదు. ఎన్నో కొన్ని దొరికినాయి, పేరించుకుంటాను కొన్ని కొన్ని. ఇది మా చెల్లె చెయ్యి, ఇది నా చెయ్యి, ఇది మా అమ్మమ్మ చెయ్యి. అందరం కోమ్ పెట్టుకున్నాం. నాది ఇంత ఒక 1 hour అవుతుంది వాచ్ పెట్టుకొని. నిన్న పెట్టుకున్నా కానీ కోన్తో పెట్టుకుందాం అనుకున్నాం. అందుకే మళ్ళీ తీసేసి మళ్ళీ ఈరోజు నేను కోన్తో పెట్టుకున్నా. నాది అంత ఎర్రగా వండలేదు. అమ్మమ్మ అయితే మస్తు ఎర్రగా ఉన్నది. నాది కూడా కొంచెం ఎర్రగా వండదు. స్మైలీ 2 handsకి పెట్టుకుంది. ఖుషిగా ఫ్రెండ్స్ బతుకమ్మ కొంచెం అట్లా ఒక 10%, 20-30% అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఉన్నది చేయాలి. ఇక్కడ వీటికన్నిటికీ సైడ్స్కి నేనే కట్ చేసిన. ఇప్పుడు ఈ లేయర్ వచ్చేసి సీతమ్మ జడపూలు అన్నమాట. ఇలా మా అమ్మమ్మ కట్టలు అయితే కట్టింది నిన్న, అంటే గాంధీ జయంతి రోజు. ఈరోజు October 3rd. చాలా ఎర్రగా ఉన్నాయి, పింక్ కలర్. ఇప్పుడు ఈ లేయర్ మొత్తం వస్తుంది, ఇట్లా వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా 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 వచ్చేస్తుంది. రౌండ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ పెడతాం మేము. ఫస్ట్ ఈ స్టెప్ అయిపోయాక ఈ పూలు, ఈ స్టెప్ అయిపోయాక ఆ పూలు, ఆ పూలు అయిపోయాక ఈ పూలు, అలా పెడతాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం కొన్ని పూలు పెడితే చాలు. ఫ్రెండ్స్ ఇవి పెట్టేశాక మధ్యలో మళ్ళీ అవి ఈడ వేసి మళ్ళీ ఆ స్టెప్ పెడతామన్నమాట మేము. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటైతే చాలు మనకి పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. రౌండ్ ఇట్లా ఇలా రౌండ్ అయిపోయింది. మళ్ళీ అవి వేయాలన్నమాట మనం. మళ్ళీ అవి వేసి మళ్ళీ ఈ స్టెప్ పెడతాం. ఈ స్టెప్ వేసేసాక మళ్ళీ అవి పెట్టాలి, మళ్ళీ పెట్టేశాక అవి పెట్టాలి స్టెప్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి అమ్మమ్మ వేస్తుందన్నమాట. మొత్తం వేసినాక కలుద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన బతుకమ్మ ఒక 70% దాకా అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి 70% కంప్లీట్ అయింది. ఇంకా పూలు పెట్టొద్దా? అయ్యేం పూలు అమ్మమ్మ ఇవి? అక్కడ గవి పర్పుల్ కలర్ ఒక పువ్వు స్మైల్ చూపిస్తా. కట్ల పూలు అంట. ఇంకో చూడండి ఇవి ఈ పువ్వులు గిట్లా పెట్టుడా కావచ్చు. తీసుకో ఫ్రెండ్స్,
చూడండి. ఇంతకుముందు చూపించింది కదా మా అన్నయ్య, ఆ పూలు నీళ్ళలో వేసి పెడితే మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసినా కదా మంచిగా ఉన్నది బతుకమ్మ కొంచెం. ఓకే నో ఏ పూల మీద అన్ని చూడండి ఇట్లున్నది. సైలెన్స్. ఇక్కడ మన ఆకులు ఉన్నాయి లోపల ఇందులో వేయడానికి. మొత్తం 99.9% అయిపోయినాక చూపిస్తా. అప్పుడు ఎట్లుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఇదన్నమాట మన ఫైనల్ లుక్ బతుకమ్మది. చూడండి, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మన చిన్న బతుకమ్మ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చిన్న బతుకమ్మ స్మైలీ చేస్తుంది. ఇక్కడ పెద్ద బతుకమ్మ ఉంది. దీని మీద కొంచెం షైన్ కోసం చెంకి చల్లాలి. స్ప్రే చేద్దాం కొంచెం చెంకి లైట్గా అట్లా మీద చేసేస్తే మంచిగా లుక్ వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ బతుకమ్మ ఆడే వీడియోనే వస్తుంది. అంటే బతుకమ్మ మేకింగ్ కాదు, మేకింగ్ ఇదే, కాకపోతే డ్యాన్స్ చేసేది వస్తుంది నెక్స్ట్. భూదేవి కొప్పులో మిలమిలా మెరిసేటి రంగుల రతనాల మాల, నీ చరిత విని పులకించే దేశ దేశాలు మా తల్లి తెలంగాణ నేల. ఆడబిడ్డల గుండె నిండుగా పుడమి తల్లి పూల పండుగ, ఇది విశ్వమే వీక్షించే వేడుక. ఓ కష్టజీవి చెమట సుక్కల తొలసూరు బిడ్డవి బతుకమ్మ, మట్టి సేతుల సుట్టాని వైమా ఇంటికొచ్చిన మెతుకువమ్మ. కష్టజీవి చెమట సుక్కల తొలసూరు బిడ్డవి బతుకమ్మ, మట్టి సేతుల సుట్టాని వైమా ఇంటికొచ్చిన మెతుకువమ్మ. అలసిన మనసుకు రాగాలు నేర్పే గారాల మారానివి, ఆమాస చీకట్ల మా పల్లె వాడల్లో చక్కని రూపానివి. జాతరమ్మ పూల జాతర, దద్దరిల్లే డప్పు మోతరా, ఎగిరి దొరికేటి ఆటరా, ఎంత కొడువని పాటరా. మనది పెట్టుకున్న ఆడబిడ్డ ఏడాదిల్లా ఎదురు చూస్తాదిరా, కారాడుకుంటా ఊరుస్తాదిరా. పుంటి కూర తిన్న పుట్టింటి గడప చేరుకుంటే పానం వస్తాదిరా, ఇంటోళ్ళ చూసి పడి సస్తాదిరా. కన్నోళ్ళు కనబడితే నవ్వుల జల్లు, అన్న దమ్ముల చూస్తే పులకించే వాళ్ళు, ఇంట్లోన రంగుల పూల హరివెల్లు, బతుకమ్మ రాకతో గుర్సెలో గిల్లే. జాతరమ్మ పూల జాతర, దద్దరిల్లే డప్పు మోతరా, ఎగిరి దొరికేటి ఆటరా, ఎంత కొడువని పాటరా. తంగేడు వనములో వలలో బంగారు రూపు గలది, వలలో పునుగు తోటలో వలలో వెన్నెల వన్నె గలది, వలలో బంతి పూలల్లోన వలలో ఇంటిలా కనిపించి, వలలో కన్నేరు రాసుల్లో వలలో పొడిసేటి పొద్దువే, వలలో మల్లెల మాలల్లో వలలో వంకలేని నెల వంక, వలలో చెయ్యెత్తి మొక్కిరే, వలలో దీవనార్తి పొందిరే, వలలో జాతరమ్మ పూల జాతర,
గల్లునా గల్లు గల్లునా బంతి పొదోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల పట్టు చీరల్లా అక్క తెల్లల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దర్వెయ్యరే ఓ నిర్మల లలిత దర్వెయ్యరే ఓ నిర్మల చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు గునుగు పూలుగోయంగా గువ్వాలాలిరాయే గునుగు పూలుగోయంగా గువ్వాలాలిరాయే గునుగు పూలుగోయంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే పూలు పేర్చంగా తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని చుక్కలాలో చూసి మురవండే బతుకమ్మని నేరియాలో అల్లా నేరెల్లో కొలువరారండే గౌరమ్మని అమ్మలాలో ఓయమ్మలాలో పంచి పెట్టండే సద్దులని ఆ ముగ్గురమ్మల ఏకం చెయ్యరే గంగా గౌరీ బతుకమ్మని వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు పచ్చ పచ్చని పల్లెకు పాడి
భూదేవి కొప్పులో మిలమిలా మెరిసేటి రంగుల రతనాల మాల నీ చరిత విని పులకించే దేశ దేశాలు మా తల్లి తెలంగాణ నేల ఆడబిడ్డల గుండె నిండుగా పుడమి తల్లి పూల పండుగ ఇది విశ్వమే వీక్షించే వేడుక ఓ కష్టజీవి చెమట సుక్కల తొలసూరు బిడ్డవి బతుకమ్మ మట్టి సేతుల సుట్టానివై మా ఇంటికొచ్చిన మెతుకువమ్మ కష్టజీవి చెమట సుక్కల తొలసూరు బిడ్డవి బతుకమ్మ మట్టి సేతుల సుట్టానివై మా ఇంటికొచ్చిన మెతుకువమ్మ అలసిన మనసుకు రాగాలు నేర్పే గారాల మారానివి ఆమాస చీకట్ల మా పల్లె వాడల్లో చక్కని రూపానివి జాతరమ్మ పూల జాతర దద్దరిల్లే డప్పు మోతరా ఎగిరి దొరికేటి ఆటరా ఎంత కొడువని పాటరా మనది పెట్టుకున్న ఆడబిడ్డ ఏడాదిల్లా ఎదురు చూస్తాదిరా తారాడుకుంటా ఊరుస్తాదిరా పుంటి కూర తిన్న పుట్టింటి పాపం మానవహీం ప్రహిన్నవనాం కౌస్తాభరణాంగుణాం తాం తాం చంద్ర కళామగుణాం చాలస్ఫిత భావే శ్రీ బాలాతు దేవతాయ నమః ఆవాయామి అశ్వపూర్వామధ్యామస్తినాదప్రబోధే శ్రీదేవీ శ్రీమాగేనాం పాద్యం సమర్పయామి తాం సోస్మిరామి హిరణ్యప్రాకారమోర్ధాంజలండి పుత్తాం వర్ధయండి మధ్యేశ్వరాం బద్ధోర్ణం తామేవ భక్తేస్యం ఆదిమితం సమర్పయామి చంద్రాం బ్రహ్మాసాజ్యాజులింగం శ్రీలోకనే విష్ణుపదాం తాం భక్తి శరణం ప్రబుద్ధి శ్రీ బాలాతు దేవతాయ నమః అస్త్యర్జునోపయామి ముఖే ఆదిమితం సమర్పయామి ఆర్యోపాధ్యం సమర్పయామి ఉపచారక స్నానం సమర్పయామి ఆదిత్యవర్ణ పౌరోగాది వనస్పతి క్షోర్విల్లం వసపదాపదానందమయాంతరాయాక్షాం భాయాలక్ష్మీ లక్ష్మీ గౌరీ లక్షితాం జగజ్జేవి విశాలాక్షి పాలయంబమల్లం సువాస్కుల సుందోలహం స్నానం మంగళంకరం గంగే కుంభోదగే ఓం బాలాదిదేవతాభ్యో నమః పంచామ స్నానం సమర్పయామి స్నానాంతరం ఉదారక ఆపోయిష్టామాయో స్నానవూర్జరాధనః మహేనా తస్మో ఆపోజనేదాచనః ఆపోయిష్టామాయోగస్నానమూర్జరాధనః మహేనాగ్ని ఆపోయిష్టాయోగస్నానో తస్మా ఆపోజనేదాచనః శుద్ధోరగ బాలాదేవతా పుత్రోరగ స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధాదినం సమర్పయామి ఉపైతమాం దేవ కీర్తిశమైనాథ చిరదిస్తయేది తం దదాతు మే బాలాదేవతాభ్యో నమః కంచుసైత వస్త్రైఘ్యం సమర్పయామి యజ్ఞోపితార్థం అక్షితాం సమర్పయామి అక్షితగోత్రస్య కాంతికుమార్ నామధేయస్య విజయలక్ష్మీ సమేతస్య ఓం బాలాదేవతాభ్యో నమః వస్త్రైఘ్యం సమర్పయామి అక్షితాం సమర్పయామి యజ్ఞాపరీతం మరణం వైతం ప్రజాపదే సహజం పురస్తాద్ ఆయుష్యమఖ్యం రత్నశుద్ధిం యజ్ఞాపరీతం మరణమస్త్రియేయః బాలాదిదేవతాయ నమః యజ్ఞోపితార్థం అక్షితాం సమర్పయామి చిత్తివాసామలాజ్యేష్టాం లక్ష్మీనాశయామి అమృతమసముద్భింజ సర్వం నిభ్యేవ ఎవరన్నా గాజులు కింద చేస్తాయి ఇవ్వండి గంధద్వారాంధ్రావల్శాం గంధద్వారాంధ్రావల్శాం నిత్యపుష్టాంగరీషి
ఈశ్వరీం సర్వభూతానాం దాన్యోపదేశ్యం సర్వాన్ భోగనహారే సింగోసుఖండితంగం విదాం వస్తుదగంధకాల కలిగి గోలోచనాది తప్పగే గంగా దర్శనమందే నేనోటి రాజేంద్రితాం ఖండాభ్యం వినాం కల్పనాం శ్రీమాత్ గంగాం ఫలమ ద్రవ్యాన్ సమర్పయామి సుస్థూతుమే హరిచంద్రాణి దేవి కళ్యాణహారిణి సౌభాగ్యం దివ్యం ధానే హరిమల్లే ఓం మహాదేవతాభ్యాం నమః సౌభాగ్యభాగ్యం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యాం సర్వానందరత్నం నమస్తే మహర్యేణి తుభ్యం దాస్యాం సుందరే మహాదేవతాయ నమః ఓం అలంకరణార్థం పుష్పమాలాం సమర్పయామి మనసక్మా గోవిందాపసత్యమహీమహీ పశూనారుగమన్యస్య మైసీ శీలన్యసః అలంకరణార్థం పుష్పమాలాం సమర్పయామి ఓం రాంగదూరః ఓం ఐం శ్రీం చంచలాయ నమః పాదం పూజయామి ఓం ఐం శ్రీం చపలాయ నమః భుజం పూజయామి ఓం ఐం శ్రీం కాంతే నమః రంగే పూజయామి ఓం ఐం శ్రీం సర్వమంగళాయ నమః దామిం పూజయామి ఓం ఐం శ్రీం భద్రకాళాయ నమః పురం పూజయామి ఓం ఐం శ్రీం కమలాయ నమః కణం పూజయామి ఓం ఐం శ్రీం శివాయ నమః నాభిం పూజయామి ఓం ఐం శ్రీం క్షమాయ నమః ఉదరం పూజయామి ఓం ఐం శ్రీం గౌరే నమః ఉదయం పూజయామి ఓం ఐం శ్రీం కండకండే నమః కండం పూజయామి ఓం ఐం శ్రీం సువాసే నమః ముఖం పూజయామి ఓం ఐం శ్రీం సమ్మగండాయ నమః సన్నద్ధో పూజయామి ఓం ఐం శ్రీం మహాలక్ష్మే నమః వివాదం పూజయామి ఓం ఐం శ్రీం కుమార్యే నమః శివం పూజయామి ఓం ఐం శ్రీం యోగమిత్రాయ నమః పాదకం పూజయామి ఓం ఐం శ్రీం శాంతే నమః సర్వాంగాని పూజయామి ఓం బాలాదిగంధోదాయ నమః అష్టోత్తర శతనామార్చనం ఓం అన్నపూర్ణ బాలా త్రిపుర సుందరి అనుకునేయాలి ఓం బాలా త్రిపుర సుందరి నమః ఓం కళ్యాణాయ నమః ఓం త్రిపురాయ నమః ఓం బాలాయ నమః ఓం మాయాయ నమః ఓం త్రిపుర సుందరే నమః ఓం సుందరే నమః ఓం సౌభాగ్యవదే నమః ఓం కింకర్యే నమః ఓం సర్వమంగళాయ నమః ఓం ఏకార్యే నమః ఓం స్కందయే నమః ఓం పరాయ నమః ఓం పంచదశకర్తే నమః ఓం తైలోక్యే నమః ఓం మోహినే నమః ఓం సర్వేశే నమః ఓం సర్వోగుణే నమః ఓం సర్వసంక్షోభినే నమః ఓం పూర్ణాయ నమః ఓం సముద్రేశ్వరే నమః ఓం శివాయ నమః ఓం అనంతకుసుమాయ నమః ఓం అనంతభువనేశ్వరే నమః ఓం నిత్యజ్ఞే నమః నిత్యాక్షునే నమః ఓం ముఖోద్భవే నమః ఓం మోహిన్యే నమః ఓం పరమానందే నమః ఓం కామేశ్వరే నమః ఓం భవిష్యే నమః ఓం కళాయ నమః ఓం కళావదే నమః ఓం భగవదే నమః ఓం పద్మరాగినే నమః ఓం కిరీటే నమః ఓం సౌగంధే నమః ఓం సరిద్భే నమః ఓం మంత్రే నమః ఓం మంత్రరూపే నమః ఓం దత్తప్రియాయ నమః ఓం దత్తమాయ నమః ఓం త్రిపురవాసినే నమః ఓం శ్రీమతే నమః ఓం మహాదేవే నమః ఓం కౌలిన్యే నమః ఓం కలదేవతాయ నమః ఓం కవయేకవయ్యముఖాయ నమః ఓం కాళిన్యే నమః ఓం భవదేవతాయ నమః
ఓం కణింజే నమః ఓం సర్వేశే నమః ఓం పరమతత్వాయ నమః ఓం విష్ణుస్వరూపిణే నమః ఓం దేవమాత్రే నమః ఓం సర్వతంత్ర సుందరాయ నమః ఓం ఆదాయ నమః ఓం విజయే నమః ఓం సాధ్యచక్రాయ నమః ఓం సమస్యాయ నమః ఓం అజ్ఞాయ నమః ఓం పద్మాసే నమః ఓం విశుద్ధాయ నమః. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.